మార్కెట్ యార్డ్ కమిటీల్లో నామినేటెడ్ పదవుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 123 మార్కెట్ యార్డుల కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఖాళీ అయిన తర్వాత రాష్ట్రంలోని మొత్తం 197 మార్కెట్ యార్డులకు కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ అలాగే మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల నియామకంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మార్కెట్ యార్డుల కమిటీలకు నియామకాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పాలక మండళ్లను రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 123 మార్కెట్ యార్డుల కమిటీలను ఈ మేరకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. మార్కెట్ యార్డు కమిటీలను రద్దు చేసిన తర్వాత వాటితో పాటు మొత్తం తెలంగాణలోని 197 మార్కెట్ యార్డులకు కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో ఆశావాహుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పార్టీ నాయకులు ఈ మేరకు పార్టీ పెద్ద నాయకుల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలోని పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 197 మార్కెట్ యార్డులకు కమిటీలను ప్రకటిస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాటికి పునర్వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కొత్త మార్కెట్ కమిటీల్లో నియమితులయ్యే చైర్మన్ పదవుల్లో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. చిన్న సన్నకారు సాగు రైతులు పాడి రైతులు కొత్త కమిటీల్లో సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ మార్కెట్ కమిటీలకు ధరల నియంత్రణ, వ్యవసాయ ఉత్పత్తులు, దిగుమతి ఎగుమతి వివరాలు, మార్కెట్ యార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే మార్కెట్ యార్డుల పాలక వర్గాల్లో చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిపి మొత్తం 12 మంది నియమిత సభ్యులు, 2 అధికృత వ్యాపారులు, 4 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. వీరంతా కలిపి కమిటీలో మొత్తం 18 మంది ఉంటారు. పాలకవర్గం పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంటుంది. అయితే ప్రభుత్వం వీరిని 2 దఫాలుగా 6 నెలల చొప్పున పొడిగించే అవకాశం ఉంటుంది. మొత్తం 197 కమిటీల్లో వేలాది మందిని నియమించే అవకాశం ఉండటంతో ఆయా మార్కెట్ల పరిధిలోకి వచ్చే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ సీనియర్ నాయకులను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.